ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంది. ఎన్డీఏ ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా ప్రకటించగా, ఇండియా బ్లాక్ నేతలు తమ కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఈ ఎంపిక వెనుక కాంగ్రెస్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పుడు రెండు కూటముల నుంచి అభ్యర్థులు ఖరారయ్యారు. తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలోని ఆకుల మైలారం సుదర్శన్ రెడ్డి స్వస్థలం. ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ జరగనుండటంతో బీఆర్ఎస్ నిర్ణయం ఏంటి అనేది ఆసక్తికరంగా మారుతోంది. అదేవిధంగా ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని మాజీ సీఎం జగన్ బీజేపీ కోరింది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు కావడంతో జగన్ ఎన్డీఏ వైపే నిలబడతారా, తన ఆలోచన మార్పు చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు లక్ష్యంగా మారిన కేసీఆర్, జగన్ ఇప్పుడు ఈ ఎన్నికలో తీసుకునే నిర్ణయం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.